నమస్తే. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు, మొలతాడు కట్టుకోవడం అనేది మంచిదేనా? లేడీస్ కూడా కట్టుకోవచ్చా? పిల్లలకి ఎందుకు కడతారు? పెద్దవాళ్ళైనా కట్టుకుంటారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అడిగారు. అలాగే సేమ్ మొలతాడులో కొంతమంది తాయెత్తులు కడతారు కదా, చిన్నపిల్లలకి తాయెత్తులు కడతారు. ఆ తాయెత్తుల వల్ల బెనిఫిట్స్ ఏంటి, మంచి జరుగుతాయా, దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందా అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. సో దానికి ఈవేళ మనం ఆన్సర్ చూద్దాము. తమిళ్లో దీన్ని అరజ్ఞాన్ కైరు అంటారు. అరజ్ఞాన్ అంటే హాఫ్ ఆఫ్ ద బాడీకి కట్టే తాడు అని అర్థం అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ అంటే బాడీని 4 పార్ట్గా డివైడ్ చేస్తారు. అంటే మన స్వాదిష్టాన చక్రం ఉంది కదా, బొట్టు కింద నుంచి మన గొంతు దాకా ఒక పార్ట్, ఇక్కడ నుంచి తల దాకా సెకండ్ పార్ట్, మళ్ళీ మన బొడ్డు కింద నుంచి మోకాళ్ళ దాకా ఒక పార్ట్, మోకాళ్ళ నుంచి అరికాళ్ళ దాకా ఒక పార్ట్, 4 పార్ట్గా డివైడ్ చేస్తారు బాడీని. దానిలో ఈ పైన 2 కిందకి 2కి మధ్యలో కట్టేది మొలతాడు, అది అరజ్ఞాన్ కైరు అంటారు అనమాట. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, సో ఎందుకు ఇది కడతారు అంటే, చిన్నప్పటి నుంచే కూడా అది కట్టేందు మూలాన అది ఎక్కడ కట్టాలి, బొట్టుకు కింద బటక్స్కి పైన వస్తుంది అనమాట. అది కట్టేందువల్ల ఏంటంటే ప్రాస్టేట్, జెంట్స్కి అయితే ప్రాస్టేట్, లేడీస్కి ఓవరీసు, జెంట్స్కి లేడీస్కి లార్జ్ ఇంటెస్టైన్, వీటి మీద అది పనిచేస్తాయి. ఇది ఓవర్ యాక్టివ్ కాకుండా దీన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడానికి ఇది పనిచేస్తాయి అన్నమాట. ఈ మొలతాడు కట్టడం అనేది, ఇది వెండిలో కడితే దాని యొక్క ఎనర్జీ ఉంటుంది కాబట్టి వెండిలో కడతారు. లేకపోయినా బ్లాక్ తాడు చాలా మంచిది, రెడ్ కన్నా కూడా బ్లాక్ తాడులో కడితే చాలా మంచిది అనమాట. ఎనర్జీ అనేది మనం ఆల్రెడీ చూసాం, ఇన్నర్స్ కూడా బ్లాక్ ఎంత మంచిది అని. అలాగే బ్లాక్ మొలతాడులో కట్టినా చాలా మంచిది. ఇంకా ఇది ఎలా మనకు బెనిఫిట్ అవుతుంది అంటే, అది మనం కట్టుకున్న ఆడవాళ్ళైనా కట్టుకోవచ్చు, మగవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. మగ ఆడ దానికి తేడా ఏం లేదు, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా కూడా మనం కట్టుకోవచ్చు దానికి. అది కట్టుకునేటప్పుడు మనకి బంప్స్ ఇలా బయటికి వచ్చేయడం, పొట్ట ఇలా పైకి వచ్చేయడం మనకి ఈజీగా తెలుస్తుంది. మొలతాడు ఉన్నందు మూలన అది ఒక బెల్ట్ లాగా అనమాట. అది ఉన్నందు వల్ల మనకు తెలిసినప్పుడు మనకి ఏమవుతుంది, మన బాడీ పెరిగిపోతుంది, మన పొట్ట లావ్ అవుతుంది, మన పిర్రలు లావ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి అని మనకు ఒక కాన్షియస్నెస్ వచ్చి దాని మీద మనం ఫోకస్ చేసి మనం బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. అది మనకి తెలుసుకోవడానికే ఆ మొలతాడు కట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట. దీనిలో మనం తాయెత్తు కట్టుకోవచ్చా అని అడిగారు. తాయెత్తు అనేది ఏంటంటే, మనం మంత్రం చేసి, కొన్ని మంత్రాలు ఉంటాయి కదా రిలీజియస్గా, ఆ మంత్రాలని బాగా రాసి ఒక కాపర్ పేపర్ లాంటిది ఉంటుంది అనమాట. కాపర్ పేపర్ తగడు లాంటిది, రేకు లాంటిది, కాపర్ రేకు లాంటి దాంట్లో రాస్తారు. మంత్రాలని రాసి దాన్ని చుట్టేసి ఈ వెండి తాయెత్తులో లోపల పెట్టి మొలతాడులో కడతారు. అలా కట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకి మన చక్రాస్కి, మన బాడీకి అన్నీ కూడా పైన 2 పార్ట్స్, కింద 2 పార్ట్స్కి కూడా ఈ ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతుంది ఈ మంత్రాల్లో నుంచి. అందువల్ల ఇలా కడితే ఇది ఒకటి. ఇది వచ్చి స్పిరిచువల్గా. ఇంకా సైంటిఫిక్గా చూస్తే ఇంకో తాయెత్తు ఎలా కట్టేవాళ్ళు అంటే, అంబ్లికల్ కార్డ్ ఉంది కదా, బొడ్డు, పిల్లలు పుట్టిన తర్వాత ఆ బొడ్డుని దాన్ని ఒక ప్రాసెస్ చేసేవాళ్ళు, ఎండబెట్టి బాగా దాన్ని ప్రాసెస్ చేసి. అప్పట్లోనే మన పెద్దవాళ్ళు స్టెమ్ సెల్స్ థెరపీలో బాగా తెలుసుకొని ఉన్నారనమాట. దాన్ని ఎండబెట్టి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని తాయెత్తులో, వెండి తాయెత్తులో పెట్టి మొలతాడులో కట్టేసేవాళ్ళు. ఇది కట్టేసి వదిలేసేవాళ్ళు. ఎందుకంటే బయట ఎక్కడ మనం సేవ్ చేయడానికి కుదరదు కాబట్టి వాళ్ళు ఎవరి అంబ్లికల్ కార్డు వాళ్ళకి కట్టేసి వదిలేసేవాళ్ళు అనమాట. ఇది వాళ్ళకి పిల్లలకి ఎప్పుడైనా పెద్ద అయినాకైనా సరే అది ఉండేది తాయెత్తులో. ఆ కాలంలో ఎవరికైనా ఏ డిజీజ్ అయినా వచ్చినప్పుడు ఏ మందు అయితే ఇస్తారో, అప్పట్లో అంతా నాటు మందులు కదా, మూలికలు కదా ఇచ్చేవాళ్ళు. ఆ మందులో ఈ బొడ్డు యొక్క పార్టికల్స్ ఉంటాయి కదా, దీన్ని కొంచెంగా అరగదీసి దానిలో వేసి ఇచ్చేవాడట. ఏ మందు అయితే ఇస్తున్నారో ఆ మందుతో ఈ బొడ్డు పార్టికల్ వేసి ఇచ్చేవాడు. ఇది చాలా హెల్త్ క్యూర్ అయిపోయేది, ఎటువంటి డిసీజ్ అయినా అలా చేసేవాడు. సో ఒకటి స్పిరిచువల్గా, 2 మనకి సైంటిఫిక్గా 2 తాయెత్తులు కట్టేవాడట ఆ కాలంలో. సో దానికి కూడా చాలా మన పెద్దవాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఒకటి అలా ఎనర్జీ వైజ్కి యూజ్ అయ్యేది, మంత్రం
మంత్రాలు అవి రాసేసి కట్టిన తాయత్తు అలా యూజ్ అయ్యేది. ఇలా మన అంబికల్ కార్డ్ కట్టినందు మూలన ఇది సైంటిఫిక్గా ఈరోజు మనం సైంటిఫిక్గా స్టెమ్ సెల్ బ్యాంక్స్ ఉంటున్నాయి. దాన్ని మనం సేవ్ చేయడానికి స్టెమ్ సెల్ బ్యాంక్స్ అంటారు. దానిలో సేవ్ చేసి పెడుతున్నారు. హాస్పిటల్స్లో అంతా కూడా ఉంటున్నాయి ఇవి. సో ఇది ఈరోజు చాలా కాస్ట్లీ అయిపోయింది. ఆ రోజుల్లో ఇంట్లోనే వీళ్ళు తయారు చేసుకొని మన బొడ్డుని తీసి ప్రాసెస్ చేసి తాయెత్తులో పెట్టి కట్టేసి వదిలేవాళ్ళు. ఎంత ఏజ్ అయినా అది వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళ స్టెమ్ సెల్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి. వాళ్ళు వాడే మందుల్లో ఇది వేసి ఇస్తే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నా బాగా అయిపోయేది. సో 2 విధంగానూ తాయెత్ అనేది యూజ్ చేసుకునేవాళ్ళు ఆ కాలంలో. అందువల్ల అది తాయెత్ అనేది మంచిదే, అంటే ఇలా ప్రాసెస్ చేసుకునేటప్పుడు. ఇప్పట్లో తాయెత్ అనేది ఎన్నో రకరకాలు ఉంటున్నాయి. అది మనం ఆలోచించుకొని మనం చేసుకోవాలి. తాయెత్ అంటే ఒకటి ఆ ప్రాసెస్లో లేదంటే ఈ ప్రాసెస్లో, అది మంచిదే. పాతకాలంలో వాడే విధానాన్ని బట్టి మీరు అడిగారు ఆ క్వశ్చన్. పాతకాలంలో వాడిన విధానం కరెక్ట్ అయిన విధానం వాడారు కాబట్టి అది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది డెఫినెట్గా. ఈరోజు కూడా ఇలా మనం చేసుకోగలిగితే చాలా మంచిది. ఈ ప్రాసెస్ చేసుకోవడం అది మనం నేర్చుకొని ఈ మన అంబికల్ కార్డ్ని ప్రాసెస్ చేసి పిల్లలకి మనం తాయెత్తులు ఇప్పుడు కూడా వేసి పెడితే చాలా మంచి విషయమే. మనం నేర్చుకొని ఈ ప్రాసెస్ని మనం చేసుకుంటే మంచిదే కదా. మనం ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళి దానికి ఒక బ్యాంక్స్ అని వెతుక్కొని దానికి ఒక లాకర్లో పెట్టి మనం పెట్టుకొని అక్కర్లేదు కదా. సో దట్ మొలతాడు కట్టడం చాలా మంచి ఒక విషయం. మన హెల్త్ బెనిఫిట్స్కి మనకి పనికి వస్తుంది. మనల్ని మనం అనలైజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. తాయెత్తు ఇలా 2 వేస్లో మనం కట్టుకున్నామంటే చాలా మంచిది అన్నమాట. ఇది మనం అనలైజ్ చేసి మనం కట్టుకోవడం అనేది చెయ్యాలి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.